గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చెడియమ్మ తన్నులో నమ్మిన బెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శ్రీ లలితాంబికాయై నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ లలితాంబికాయై నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. విగ్రహము అంటే విశేషముగా గ్రహించున్నది అని అర్థం తీసుకుంటే ఈశ్వర చైతన్యాన్ని విశేషంగా గ్రహిస్తోంది కనుక విగ్రహం మనకు ఆరాధ్యమైంది. తెలిసింది కదా. కొందరు అంటారు విగ్రహం ఏదో మన నమ్మకం కోసం పెట్టాడండి. ఎవడు పెట్టాడు? వీళ్ళ తాత. విగ్రహాన్ని మన నమ్మకం కోసం పెట్టలేదు. విగ్రహం వెనకాల పెద్ద సైన్స్ ఉంది. ఉందా లేదా? విగ్రహం ఏ పరిమాణంలో ఉండాలి, ఏ ధాతువు వాడాలి, ఇవన్నీ పెట్టాడంటే విగ్రహం పెట్టగానే ఇది శక్తి వస్తుందని పెట్టిన వాడికి తెలుసు. దాన్ని మనం అనుసరించి బాగుపడతాం. ఇప్పుడు అమ్మవారి స్థూల రూపం ఎక్కడుందో చూపిస్తున్నాం. లలితా శాస్త్రంలో జాగ్రత్తగా చూద్దాం. ఒక్కసారి లలితా శాస్త్రం చదవడం ప్రారంభిద్దాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. తర్వాత నుంచి రండి. ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపుర మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఇక్కడ అసలు రూపం ప్రారంభమవుతుందండి. ఇంతవరకు అమ్మవారు కూర్చోగానే ఆవిడ నుంచి వచ్చినటువంటి ఎర్రని కాంతులు, ఆ కాంతులతో మెరిసిపోతున్న తల్లి. ఇప్పుడు ఆ తల్లి రూపంలో శిరస్సును ముందు వర్ణించారు. చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. దేవకుసుమములు దివ్య కుసుమములతో అలంకృతమైనటువంటి అద్భుతమైన కేశపాసములు కలిగిన తల్లి. తర్వాత అమ్మవారి యొక్క నుదురు వర్ణించారు. ఆ తర్వాత నేత్రములు, అలాగా పాదముల వరకు వర్ణించే నామములన్నీ మీకు తెలుసు. పాదాల దగ్గరకు వచ్చేద్దాం. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనగానే భావిస్తూ ఉంటే కనిపిస్తున్నాయా లేదా? ఆ రెండు పాదములు పద్మముల వలె ఉన్నాయి. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాణిమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. చక్కని మువ్వల పట్టీలు మ్రోగుతూ ఉన్నాయి అమ్మ యొక్క పాదాలకి. మరాళి మందగమన, అవి నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఒక ఆడహంస నడకవలే ఉన్నది. మొత్తానికి ఆ సౌందర్యం ఎలా ఉందంటే మహాలావణ్య సేవదిహి అన్నారు ఇక్కడ. మహాలావణ్య అంట. లావణ్యం అంటే సౌందర్యమే. కానీ ఎలాంటి లావణ్యము అంటే ఒక సౌందర్యాన్ని మనం చూసి అబ్బా దీన్ని మించి ఇంకోటి లేదండి అంటూ ఉంటాం మరొకటి కనబడనంత వరకు. అప్పుడు అదే మహాసౌందర్యం. కానీ మరొకటి కనబడగానే ఇది అయిపోయింది ఇక్కడ. అలాగే ఎక్కడికని వెళ్తావు నువ్వు? కానీ ఎక్కడికి వెళితే మరి దాన్ని మించి మరో సౌందర్యం లేదో ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి వెళితే దాన్ని మించి మరొక సౌందర్యం లేదో. ఏ మహాసౌందర్యము మనం సౌందర్యం అనుకునే వాటన్నిటికీ సౌందర్యాన్ని ఇస్తోందో. ఇక్కడ రెండు విషయములు. అన్నిటినీ మించిన సౌందర్యము, అన్నిటికీ సౌందర్యాన్ని ఇచ్చిన సౌందర్యము, అది లావణ్యము. ఆ లావణ్యంకి సేవధి. సేవధి అంటే హద్దు, దాన్ని మించి మరొకట్లేదు అని చెప్పడం అనమాట. అన్నిటినీ మించిన అందము. ఇది తెలుగులోనే అన్నాం కదా, గుర్తుపెట్టుకోండి. అన్నిటినీ మించిన అందము, దానికి అర్థము లలిత. లలిత అనే శబ్దానికి అర్థమే అన్నిటినీ మించిన అందము. ఇది మనకి మత్స్యపురాణంలో ఈ నిర్వచనం చక్కగా చెప్తాడు. లోకాతీత లావణ్యాత్ లలిత తేన శోచ్యతే. ఇవాళ మనకు అసలు లలిత లీలలో లలిత పేరుకి అర్థం వచ్చిందండి. లోక అతీత లావణ్యాత్, ఈ లోకానికి అంతటికి అతీతమైన లావణ్యం ఉన్నదో ఆ లావణ్యమే లలిత. మరి లోకంలో లావణ్యం లేదా? లోకానికి అందరికీ లావణ్యం అదే ఇచ్చిందండి. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఈ సమస్త లోకాల్లో ఉన్న లావణ్యం అంతా నువ్వు కలిపి ఒక దగ్గరికి తెచ్చినప్పటికీ కూడా అది అమ్మవారి యొక్క మహాలావణ్యులకు బిందువంతా. మరి అమ్మ లావణ్యం ఎంత? సింధువంతా. ఇక్కడ నేను చిన్న ఉదాహరణ చెప్తాను, మీరే అర్థం చేసుకోగలరు. ఇప్పుడు భూమి మీద పడుతున్న సూర్యకాంతి అంతటిని మీరు ఒకరి దగ్గరికి తెచ్చుకొచ్చినా ఈ సూర్యకాంతి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచే కదా. కానీ ఈ కాంతేనా సూర్యుడు? దగ్గరికి వెళ్ళి చూడండి. ఈ కాంతికి ఎన్ని కోట్ల రెట్లు పెద్దవాడైనా కనుక నిన్ను వెలిగిస్తూ నిన్ను నడిపిస్తూ ఉన్నటువంటి సౌరశక్తి అసలు సూర్యుడిలో కొంత మాత్రమే నువ్వు పొందగలుగుతున్నావు. ఇది ఉదాహరణ తీసుకోండి. అలాగే సమస్త బ్రహ్మాండములటికి చైతన్యాన్ని ఇచ్చేటువంటి ఆ తల్లి ఉన్నదే, ఆవిడ మహాలావణ్య సేవదిహి. అందుకే లలిత అనే పేరు అక్కడ చూపించారండి. మహాలావణ్య సేవదిహి, లావణ్యాలకి కడసీమ ఆ తల్లి.
మహాలావణ్య సేవదకి సర్వారుణ. ఆవిడ రూపం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆవిడ అన్ని అరుణవర్ణములతోనే ప్రకాశిస్తున్నది. ఆవిడ శరీరం అంతా ఎర్రగా ఉందిట. ఆవిడ కట్టిన వస్త్రము ఎరుపే. ఆవిడ ఆభరణములు ఈ ఎరుపులో కలిసిపోయి అవి కూడా మెరిసిపోతున్నాయి ఎర్రగా. సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్త. అక్కడి వరకు వద్ద అమ్మవారి యొక్క రూపం. ఇదంతా స్థూల రూపం. ఈవిడ ఎక్కడ కూర్చుందంటే శివుడు ఒళ్ళో కూర్చుని కనిపించింది. ఇదంతా స్థూల రూపం అయిపోయింది కదా. అంటే లలితా సహస్రనామములో అమ్మవారి యొక్క ఆకృతి రూపము అనేది స్థూల రూపం అనేది వర్ణించుకున్నాం. ఇప్పుడు సూక్ష్మ రూపానికి వద్దాం. సూక్ష్మ రూపం ఏమిటి? మంత్రం, శబ్దము. అమ్మ యొక్క మంత్రమే అమ్మ రూపము. ఇది తెలుసుకోండి. మానవ శరీరాలు మాంసమయాలు, దేవతల శరీరాలు మంత్రమయాలు. ఇది గుర్తుపెట్టుకోండి. మన శరీరాలు మాంసమయం, మాంసం తప్ప ఏం లేదు. మన లోపల మన విగ్రహంలో చైతన్యం ఉంటుంది. అమ్మవారి విగ్రహమే చైతన్య విగ్రహం. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఆవిడ శరీరం మంత్రమయం. కనుక ఏ దేవతను మీరు ధ్యానిస్తున్నారో ఆ దేవత యొక్క మంత్రమే ఆ దేవతా రూపంలో ఉంటుంది. ఎందుకంటే మంత్రం అంటే దయచేసి జడమైన శబ్దం అనుకోవద్దు. మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు ఉత్పన్నమయ్యే చైతన్యము దేవత. ఆ మంత్రంలో ఏ భావం ఉందో దానికి తగ్గట్టు దేవతాకారం ఉంటుంది. అందుకే మంత్రాన్ని ఇచ్చిన ఋషులు మంత్రం యొక్క దేవతా రూపాన్ని ధ్యానంగా పెడతారు. ప్రతి మంత్రానికి ధ్యాన శ్లోకం ఎందుకు ఉంటుందంటే మంత్రంలో ఉన్న చైతన్యం యొక్క రూపం ఇలా ఉంటుంది. ఆ రూపం జ్యోతిర్మయం కనుక నీ కంటికి కనబడదు కనుక దాన్ని ధ్యానించుకో. ఆ రూపం అక్కడ ఉంది అంటూ మంత్రాన్ని చెయ్యు అని చెప్తారు. ఇలా మీకు తెలిసినప్పుడు రేపటి నుంచి మీరు మంత్రం చేసేటప్పుడు ఆ ధ్యాన స్వరూపాన్ని మంత్రాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం చేయండి. అలా అనుసంధానం చేస్తే అమ్మ విగ్రహం మంత్రమయ విగ్రహము. ఈ మంత్రమయమైన రూపాన్ని మనం సూక్ష్మ రూపమని శబ్దరూపం అన్నాం. అది ఎలా ఉంటుందో లలితాశాస్త్రంలో చూడండి. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యదో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. ఇక్కడ వరకు తీసుకోండి. ఇది గుంపంతా అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని అనగా మంత్ర రూపాన్ని చెప్పారు. అమ్మవారి మంత్రం ప్రధానంగా 3 భాగములుగా ఉంటుందిట. 3 భాగాలంటే 3 ముక్కలు కాదండి. మన శరీరంలో శిరస్సు అటు తర్వాత మొండెము అన్నామంటే 3 ముక్కలు ఉందా? మనం చెప్పుకోవడం కోసం 3 భాగాలు అన్నాం. అలాగే అమ్మవారి యొక్క ఆ మంత్రంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగాన్ని వాగ్భవ కూటము అంటారు. రెండవ భాగాన్ని కామరాజ కూటం అంటారు. మూడవ భాగాన్ని శక్తి కూటం అంటారు. సభల్లో మంత్ర విశేషములు ఎంత మేరకు చెప్పాలని శాస్త్రం అనుమతిస్తుందో నేను అంత మేరకు మాత్రమే చెప్తున్నాను సంప్రదాయానుసారంగా. 3 భాగములు ఉంటాయి. ఒకటేమిటి వాగ్భవ కూటము, రెండవది కామరాజ కూటము, మూడవది శక్తి కూటము. ఈ కామరాజ కూటాన్నే మధ్యకూటము అని కూడా అంటారు. ఇది మంత్రంలో ఉంటుంది. అమ్మ శరీరం మంత్రమే విగ్రహమే కదా. ఇప్పుడు తీసుకుందాం. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. ఆ వాగ్భవ కూటమంతా అమ్మవారి ముఖము. దాని తర్వాత కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠము నుంచి నడుము వరకు మధ్యకూటం ఉన్నది అనగా కామరాజకూటము. శక్తి కూటైక తాపన్న కట్యధోభాగధారిణి. కటిక అధోభాగం ఆ నడుము క్రింది భాగం అంతా కూడాను శక్తి కూటము. ఇప్పుడు అమ్మ మొత్తం ఎలా కనబడుతుంది? మూలమంత్రాత్మిక. మూలమంత్రము అంటే ప్రధాన మంత్రము. ఆ దేవతకు సంబంధించిన ప్రధానమైన ఏ మంత్రం ఉన్నదో అది మూలం, ప్రధానమైనటువంటి మంత్రం అది. ఆ మంత్రమే అమ్మ యొక్క రూపము. ఆత్మిక అంటే స్వరూపమని ఇక్కడ అర్థం. మూలమంత్రాత్మిక. మొత్తానికి మూలకూటత్రయ కళేబర. మరొకసారి మనకి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. ఆ మూలకూటములో ఉన్న 3 ఈవిడ కళేబర అంటే శరీరం. మూలకూటత్రయ కళేబర. ఇప్పుడు చూడండి, ఇది 2వ రూపం చెప్పారా? 3వ రూపం ఏమనుకున్నాం? కుండలిని. ఈ సూక్ష్మ తర రూపం ప్రతి వారిలో చైతన్యంగా ఉందని చెప్పాం కదా. అది మొదలవుతాం చూడండి. కులామృతైకరసిక కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకులా సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారంభుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. ఈ గుంపంతా కలిపితే అమ్మవారి యొక్క సూక్ష్మత్తర రూపం అండి, కుండలిని రూపం. ఇందులో ఏం చెప్తున్నాడో చూడండి. ప్రతి వారిలో కూడా బ్రహ్మరంధ్రం నుంచి మొదలుకొని మూలాధారం వరకు కరెంట్ ఫ్లో అయినట్టుగా వస్తూ ఉంటుంది ఆ తల్లి కుండలిని రూపం. ఇది తెలుసుకునే సాధన చేసేవాడు ఏం చేశారంటే ఆ తల్లి ప్రవాహం పైనుండి క్రిందకైతే ఆ ప్రవాహం మూలం తెలుసుకోవడానికి నువ్వు కింద నుండి పైకి వెళ్ళాలి. ఆ సాధన ఇది నేను థియరిటికల్గానే చెప్తున్నాను, ప్రాక్టికల్గా అర్థమైపోతుంది అనుకోవద్దు. ఒకవేళ అర్థమైనట్టు అనిపిస్తే నేను చెప్పడంలో ఎక్కడైనా పొరపాటు ఉంటుంది. ఎందుకంటే చెప్తే అర్థమయ్యేది కాదు కుండలిని.
అది ఉంది అని చెప్పడమే. అర్థం కాలేదు కానీ అందరిలో ఉంది కనుక ఒక్కసారి స్మరించుకుందాం ఇక్కడ. అందుకే అమ్మవారిని కుండలిని రూపంగా యోగులు ఆరాధన చేస్తారు, మంత్రరూపంగా ఉపాసకులు ఆరాధన చేస్తారు, తత్వరూపంగా జ్ఞానులు గ్రహిస్తారు, విగ్రహ రూపంగా సామాన్యులు దండం పెట్టుకుంటారు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఏది పెట్టుకుంటే అది. ఈ కుండలిని ప్రతి వారిలో ఉంటుంది. సాధకులైన వాళ్ళు మాత్రమే ప్రతి వారిలో ఉన్న ఈ కులాంగనని తెలుసుకుంటారు. ఈవిడ పేరు కులాంగన. కులస్త్రీ అంటే పతివ్రత సంప్రదాయం అనుసరించేటువంటి ఉత్తమ వనితని కులస్త్రీ అంటాం. ఈవిడ ఎలాగూ కులాంగనే. హిమవత్పర్వత రాజపుత్రి, పరమేశ్వరుని యొక్క పతివ్రత అయిన భార్య గనక ఈవిడ సదాశివ పతివ్రత కులాంగన. ఇది ఆవిడ యొక్క లీలపరంగా అర్థం. అసలు కులాంగన అంటే కులము అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న 6 చక్రములకు కులము అని పేరు. అంటే గుంపు అని అర్థం. 6 చక్రములు కులము అని పేరు. ఈ 6 చక్రాల్లో తిరుగుతూ ఉంటుంది ఈ కుండలిని రూపం. తిరుగుతూ ఉంటుంది గనక ఈ తల్లి కులాంగన, కులమునందు తిరుగునది అని.